చిన్నమ్మా ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనకి ఈ ఎక్స్ అయింది 2.5లో క్వశ్చన్ నెంబర్ 6 అయింది. అలాగే క్వశ్చన్ నెంబర్ 7లో మీకు ఫస్ట్ పాయింట్ ట్రై చేయమని ఇచ్చాను. చూడమ్మా ద నెక్స్ట్ పాయింట్ చూడమ్మా. 7th క్వశ్చన్ ఏంటంటే ఇవాల్యుయేట్ the following suitable identities. ఇందులో సెకండ్ పాయింట్ చూడమ్మా సరే 102 హోల్ క్యూబ్. మరి 102 హోల్ క్యూబ్ అనేది 100కి ఆఫ్టర్ వాల్యూ. మరి 100కి ఆఫ్టర్ వాల్యూ కాబట్టి దీన్ని 100 ప్లస్ కింద డివైడ్ చేస్తే ఏమవుతుంది చూడమ్మా సరే 102 ఈజ్ ఈక్వల్ చూడమ్మా 102 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 2 హోల్ క్యూబ్. మరి 100 ప్లస్ 2 హోల్ క్యూబ్ అంటే ఈ గివెన్ వాల్యూని దేంతో కంపేర్ చేసుకోవాలి కదా, రైట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ వాల్యూని కంపేరింగ్ విత్ మనం యూజ్ చేసే టర్మ్స్ ఏంటి ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్. మరి ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఉన్న టర్మ్స్ ఏంటమ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 వాల్యూ ఎంత 100, ఎక్స్ ప్లస్ 1 వాల్యూ ఎంత 100. మరి వై ప్లస్ 1 వాల్యూ ఎంత అక్కడ 2. అంటే సబ్స్టిట్యూషన్ వాల్యూస్ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఎక్స్ ప్లస్ వాల్యూ 100 ఉంది, వై ప్లస్ వాల్యూ 2 ఉంది కాబట్టి దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఐడెంటిటీ కంపేర్ చేస్తే ఆ ఐడెంటిటీ ఫార్మ్ ఏంటి ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3x వై స్క్వేర్ ప్లస్ వై క్యూబ్. మనం ఆల్వేస్ ఈ సమ్స్ అన్ని సాల్వ్ చేసినప్పుడు ఒకటే ఫార్ములా యూజ్ చేస్తే డౌట్ ఉండదు. అంతేగాని మన పాజిబిలిటీ కోసం ఒకసారి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అప్లై చేసి లేదా ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై అప్లై చేసాం అనుకోండి కొన్ని కన్ఫ్యూజ్లో ఉంటాయి. కాబట్టి ఒకటే ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనకి ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఈ వాల్యూ ఇది ఈక్వల్ టు ఎంత అవుతుంది 102 హోల్ క్యూబ్. కాబట్టి 102 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూకి అప్లై చేస్తున్న ఫార్ములా ఎక్స్ టర్మ్ ఎంత 100, ఎక్స్ టర్మ్ ఎంత అక్కడ 100, ఎక్స్ అంటే 100 మరి పవర్ ఎంత అక్కడ 3 అంటే 100 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ అంటే ఎంత 100 స్క్వేర్ ఇంటూ వై ఎంత 2 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ఎంత 100 ఇంటూ వై ఎంత 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్. ఈచ్ అండ్ ఎవ్రీ టైంలో మనకి ఎక్స్ అంటే 100 రీడింగ్ చేశాను 100 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ అంటే ఎంత 100 స్క్వేర్ ఇంటూ వై ఎంత 2 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 100 ఇంటూ వై ఎంత 2 స్క్వేర్ ప్లస్ వై ఎంత 2 క్యూబ్. సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత వాల్యూస్ అన్ని కరెక్ట్గా ప్రాసెస్ చేసాం అనుకోండి కరెక్ట్ ప్రాసెస్లో మనకి సమ్మకి ఆన్సర్ వస్తుంది. మరి 100 క్యూబ్ ఎన్ని టైమ్స్ ఇక్కడ 3 టైమ్స్. మరి 3 టైమ్స్ మల్టిప్లికేషన్ అంటే ఎన్ని జీరోస్ వస్తాయి 3 జీరోస్ వస్తాయి 3 టైమ్స్ వస్తాయి కాబట్టి 1 0 0 మళ్ళీ 0 0 0 0 అంటే ఎంత 10 lakhs. మీరు మల్టిప్లికేషన్ చేయక్కలేదమ్మా ఇక్కడ హోల్ క్యూబ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ని టైమ్స్ ఆయిల్ ఇది 3 టైమ్స్ ఆయిల్ ఇదిగో 1 టైమ్ 2 టైమ్ 3 టైమ్. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ ఇక్కడ చూడమ్మా 3 2 జార్ ఎంత 6 3 2 జార్ 6 ఇంటూ 100 స్క్వేర్ అంటే 10,000 100 స్క్వేర్ ఎంత 10,000 ప్లస్ 3 ఇంటూ 100 300 ఇంటూ 2 స్క్వేర్ ఎంత 4 ప్లస్ 2 క్యూబ్ ఎంత 8 2 క్యూబ్ ఎంత అక్కడ 8. మరి ఇక్కడ ఎడిషన్ కాబట్టి ఒకేసారి ఎడిషన్ చేసుకుంటే బాగుంటుంది ఒక్కొక్క టైం కాకుండా ఒకసారి చూడండి 10 lakhs ప్లస్ 6 ఇంటూ 10,000 60,000 ప్లస్ 300 ఇంటూ 4 3 0 ఎంత 12 పక్కన నుంచి జీరోస్ వచ్చి 2 జీరోస్ అంటే 1200 ప్లస్ 8. ఎడిషన్ కరెక్ట్గా చేస్తే మార్క్స్ ఉంటాయి. అంటే ఒకవేళ ఒక జీరో మిస్ అయిన ఆన్సర్ రాంగే ఒక జీరో మిస్ అయిన రాంగ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఒకసారి కరెక్ట్గా ప్రాసెస్ చూడండి. ఫస్ట్ వన్స్లో చూడండి 10 lakhs తర్వాత 60,000 నెక్స్ట్ 1200 నెక్స్ట్ వేలు ఎంత అక్కడ 8. ఎడిషన్ చేస్తే ఏమవుతుంది జీరోస్ కాబట్టి ఎడిషన్ ఎంత 8 ఇక్కడ జీరోస్ ఉన్నాయి కాబట్టి 0 ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఇక్కడ ఎంత 1 6 అంటే 10,61,208
10,61,208 కాబట్టి ఒకసారి ఫైనల్ రాజ్యం 10,61,208. మిస్టేక్లు రాకూడదు. మిస్టేక్ వస్తే మనకి మార్క్స్ లెస్ అవుతుంటాయి. ఎందువల్ల 2 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, మిస్టేక్ అంటే ఇక్కడ పర్ఫెక్ట్గా వాల్యూ ఇక్కడ దాకా రాస్తే 1 మార్క్, ఇక్కడ వరకు రాస్తే 1 మార్క్, సెర్చ్ చేసిన ఆన్సర్ రాస్తే 1 మార్క్ని. నెక్స్ట్ చూడమ్మా, సెకండ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్ చూడమ్మా. థర్డ్ పాయింట్లో 998 హోల్ క్యూబ్, 998 హోల్ క్యూబ్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది, ఎందుకంటే హోల్ క్యూబ్ కాబట్టి. ఇక్కడ కూడా ఇది 1000 బిఫోర్ వాల్యూ. 1000 బిఫోర్ అంటే సబ్ట్రాక్షన్, 1000 బిఫోర్ అంటే సబ్ట్రాక్షన్, ఆఫ్టర్ అంటే ఎడిషన్. బిఫోర్ వాల్యూ కాబట్టి 998 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 మైనస్ 1000లో ఎంత ఇస్తే 998 వస్తుంది 2ని. ఈ సమ్కి వేరియేషన్ అంటే అక్కడ 100 ఉంది, ఇక్కడ 1000 అంతేడా. ఇక్కడ ఏ ఫార్ములా ఇచ్చేయాలి? ఎక్స్ మైనస్ వై కాబట్టి కంపేరింగ్ విత్ ఏటా ఫార్ములా ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్. మరి ఎక్స్ మైనస్ వై ఎందుకంటే ఇక్కడేమో ప్లస్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ వై, ఇక్కడేమో మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్. మరి ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ మనం కంపేర్ చేసినప్పుడు టర్మ్స్ ఏంటి ఇక్కడ? వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఉంటుంది ఇక్కడ 1000, మరి వై ప్లస్ 2 వాల్యూ ఎంత ఇక్కడ 2. మరి దానికి సూటబుల్ ఐడెంటిటీ ఏంటి? సూటబుల్ ఐడెంటిటీ ఫార్ములా ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఒకటే ఫార్ములా ఇచ్చామని ఎందుకంటే దీనికోసమే. ఇక్కడ ఫస్ట్ ప్లస్ వస్తే నెక్స్ట్ టైం రావాలి మైనస్, నెక్స్ట్ మళ్ళీ ప్లస్ నెక్స్ట్ టైం వస్తుంది మైనస్, కాబట్టి ఎక్స్ క్యూబ్ మైనస్ 3x² వై ప్లస్ 3xy² మైనస్ వై క్యూబ్. సూటబుల్ ఫార్ములా ఇది. ఈ సూటబుల్ ఫార్ములాలో మన దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 998 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఇక్కడ 1000. కొంతమందికి ఈ పవర్స్లో తప్పు రాస్తుంటారు. నేను బ్రాకెట్ పెట్టలేదు ఎందుకంటే నెంబర్సే కాబట్టి బ్రాకెట్ పెట్టకుండా హోల్ క్యూబ్ వేసాము. ఇక్కడ కూడా చాలా మంది పొరపాటు చేస్తున్నారు. అందులో అలాంటి డౌట్ ఉన్న వాళ్ళు బ్రాకెట్ పెట్టుకుని నష్టమే లేదు. అదనా బ్రాకెట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు వాల్యూ ఐడెంటిఫై అవుతుంది. అందువల్ల మీకు బ్రాకెట్ పెట్టకుండా కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని కొన్ని రోజుల్లో ఒకడు ఇలా రాస్తాడు, ఆ దగ్గర నుంచి చూసి రాస్తున్నాడేమో ఇక్కడ రాస్తాడు. అంటే ఏంటంటే ఏం లేదు, ఆడికి అలా కనబడి ఉంటుంది అలా రాస్తుంటాడు, వీడికి ఇలా కనబడి ఏం చేసాడు పొరపాటున వీడు పైకి వేసి ఉంటాడు అనుకుని వీడు కిందకి రాస్తుంటాడు. విన్నవాడికి అర్థం అవుద్ది, క్లాస్ ఉన్నవాడికి ఇది పవర్ అని అర్థం అవుద్ది. మరి విన్న వాడికి వీడు పొరపాటున వేసి ఉంటాడని చెప్పి పై కింద తీసుకొచ్చే వరకు ఏదైనా ఏం చేశాడు ఇక్కడ 1003 చేశాడు. అందువల్ల అలాంటి మిస్టేక్లు చేయకుండా బ్రాకెట్ పెట్టండి ఎప్పుడైనా పవర్స్ వచ్చినప్పుడు. అందువల్ల 1000 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1000 హోల్ స్క్వేర్ ఇంటూ వై వాల్యూ ఎంత 2 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ఎంత 1000. బ్రాకెట్ పెట్టండి దీనికి కూడా. ఇంత చుక్క ఎట్టారు అక్కడ ఇందాక ఈ చుక్క కూడా కనపడుతుంది చాలా మందికి. నెక్స్ట్ ఇక్కడ చూడండి వై వాల్యూ ఎంత 2 స్క్వేర్ మైనస్ 2 క్యూబ్. దానికి దీనికి కొంచెం చాలా ఉంది అదన్నా. ఈ జీరోస్ ఎక్కువ అప్పుడు అదన్నా 1000 క్యూబ్ అంటే ఎన్ని టైమ్స్ అయ్యాలి? 3 టైమ్స్ అయ్యాలి. 3 టైమ్స్ రాస్తే ఏమవుతుంది చూడమ్మా? 1 టైం రాసావు, నెక్స్ట్ 2 టైం రాసావు, నెక్స్ట్ 3 టైం. ఎన్ని జీరోస్ వచ్చినాయి? ఇక్కడికి 9 జీరోస్ వచ్చినాయి. పొరపాటున ఏదో జీరో తీసేస్తారంటే వాల్యూ పోద్ది. మామూలు కౌంటింగ్ ఎంత? 1s 10s 100 1000 1s 10s 100 1000 10,000 lakh 10 lakhs crore 10 crore బిలియన్ అంటే 100 crores ఎంత బిలియన్. అందువల్ల బిలియన్స్ ఇది. అందువల్ల మనకి అంత ఏమవసరం ఆ వాల్యూ సాల్వ్ చేసి జీరోస్ ఎక్కెట్టుకోండి. మైనస్ 3 ఇంటూ ఇక్కడ ఎన్ని టైమ్స్ అయ్యాలి? 2 టైమ్స్ అయ్యాలి. 1 టైం అయింది, 2 టైం అయింది అంటే 10 lakhs. ఇక్కడ చూడమ్మా 3 2 జార్, మరి 3 2 జార్ ఎంత 6, 3 2 జార్ ఎంత 6. నెక్స్ట్ చూడమ్మా ప్లస్ ఇక్కడ చూడండి 3 ఇంటూ 1000 3000 3 ఇంటూ 1000 ఎంత 3000 ఇంటూ 2 స్క్వేర్ ఎంత 4. ఫైనల్ వాల్యూ చూడమ్మా ఇక్కడ ఫైనల్ మైనస్ 2 క్యూబ్ ఎంత 8.
2 క్యూబ్ ఎంత ఇక్కడ 8. అయితే ఇక్కడ కూడా ఒకసారి చేయకండి, ఇందులో మైనస్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ చేసి చేద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి 1 0 0 0 0 0 0 0 0 0. నెక్స్ట్ 6 into 10,000 కాబట్టి 10 lakhs కాబట్టి 60 lakhs. జీరోస్ కౌంటింగ్ పెట్టుకోండి, మిస్టేక్ వచ్చేస్తే. నెక్స్ట్ 4 3 12 కాబట్టి 12,000 మైనస్ 8. ఇప్పుడు చూడమ్మా, ఇది ప్లస్ ఇది ప్లస్, కానీ ఇదేంటి మైనస్. ముందు ప్లస్ ప్లస్ ఎడిషన్ చేసుకుంటే ఏమవుతాయి చూడండమ్మా, జీరోస్ కౌంటింగ్ చేసుకోండి. మెయిన్ ఎక్కడ ఎన్ని ఉన్నాయి చూడమ్మా, 5 digits ఉన్నాయి. లాస్ట్ 5 digits ఆపండి సరిపోద్ది. ముందు 4 digits వేసేసి నెక్స్ట్ 5 digits మన దగ్గర వాల్యూ చేసుకోండి, డిజిట్స్ కౌంట్ చేసుకోండి. ఇందాక 9 + 1 అంటే 10. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 సరిపోయి. మైనస్ 60 lakhs మైనస్ 80 అంటే ఎంత, 60 lakhs 8. 60 lakhs 8. కొంచెం సబ్ట్రాక్షన్ జాగ్రత్తగా ఉండాలి. సబ్ట్రాక్షన్ ఏం చూద్దామా, పెద్దగా కష్టపడక్కర్లేదు, లాస్ట్ నుంచి మొదలు పెట్టండి, అయితే వేసుకోండి. ఎంతది 60 lakhs కాబట్టి ఎన్ని జీరోస్ వచ్చినాయి, ఇక్కడ 5 జీరోస్ వచ్చినాయి. సరిపోయిందా? ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ఎంత 10, 10 నుంచి 8 పోతే 2, ఇక్కడ ఏముంటుంది ఇంకా 9 వేసాం, ఇక్కడ 9. మరి ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయింది కదా, ఇంకెంత 1, ఇక్కడ ఏముంది ఇంకా 1. ఎక్కడ మిస్టేక్ వచ్చినట్టుందో జీరో ఒక వేసుకునే దాంట్లో 8 0 0, ఇక్కడ 2, ఇక్కడ 0, ఇక్కడ 60. ఆర్డర్ లేదంటే ఆర్డర్ లేకపోతే మనకి ఇబ్బంది పడతాం, ఆర్డర్లు వేసుకోండి. 10 సరిపోయా, 1 2 3 4 5 6 7 8 9 10 సరిపోయినాయి. మనకున్న వాల్యూస్ కూడా ఎంత రావాలి కదా, 8 రావాలి కాబట్టి 8 0 0 0 0, అక్కడ ఎన్ని అయినాయి 5 4 అయినాయి, ఇంకో 0 పెట్టాలి కదా, 0 6. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ అంతా 1 0 వేస్తే 1, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ బారింగ్ ఇంకా అవసరం లేదు, ఇక్కడ 0 కాబట్టి అంటే 0. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత బారింగ్, ఇక్కడ 10 వచ్చింది, 10లో 6 పదంతా 4, ఇక్కడ ఎంత ఉంటుంది 9, ఇక్కడ 9 అంటే ఎంత వచ్చింది చూడమ్మా. టోటల్గా 99 crores 40 lakhs 11,992. అయినా మనకి రీడింగ్ ఏం అవసరం లేదు, వాల్యూ ఏం సరిపోద్ది. 99 40 11 992. ఫోన్ నెంబర్ గుర్తెట్టుకున్నాడు సరిపోద్ది. మరి అయిపోయింది కదా, సరిపోయింది కదా, ఒక నెంబర్ చెప్పొచ్చు అంతేరా. మనం చేసిన రైట్ అని కూడా చెక్ చేసుకోకపోతే మార్క్స్ మిస్ అవుతాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అక్కడ. అయితే మీరు నెక్స్ట్ పాయింట్ ట్రై చేయండి. 1001 సేమ్ సమ్ ఇది, ఈ 2 ప్లేస్లో 1 వేసి మిడిల్లో ప్లస్ అయితే సరిపోద్ది. ట్రై చేయండి, రాకపోతే చూద్దారు. ఒక సమ్ ఆల్రెడీ మనం చెప్పుకున్న సమ్ ఉంది, 99 క్యూబ్ ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా సమ్. అది ఎగ్జాంపుల్లో ఉంది ఆల్రెడీ, 99 హోల్ క్యూబ్. ఆల్రెడీ ఎగ్జాంపుల్లో ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ రిటర్న్ చేయట్లేదు. ఈ 4th పాయింట్ ట్రై చేయండి ఓన్గా. 4th పాయింట్ని 1001 ఉంది, 1001 అంటే 1000 + 1, 1000 + 1 ఈ వాల్యూ ఇలాగ వస్తుంది. ఇక్కడ మీకు ఏమవుతుంది 3 × 1000 హోల్ స్క్వేర్ × 1 వస్తుంది, ఇక్కడ 3 × 1000 × 1 స్క్వేర్ వస్తుంది, ఇక్కడ 1 క్యూబ్ వస్తుంది. ఇక్కడ అన్ని సింబల్స్ ఏంటి ప్లస్, సింబల్స్ అన్నింటి ఇక్కడ ప్లస్ వస్తుంది. అది ఓడిగా ట్రై చేయండి. నెక్స్ట్ 8th సమ్ చూడమ్మా. ఈ సమ్ని ప్రీవియస్ సమ్ ఏ విధంగా చెప్పాము ఆ విధంగా ట్రై చేయండి. ఇక్కడ 1000 + 1 కింద రిడ్యూస్ చేస్తాం, 1000 + 1 కింద రిడ్యూస్ చేసి ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఏంటి, x + y హోల్ క్యూబ్ ఫార్ములా, అంటే ఆల్ ప్లస్ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఓన్గా ట్రై చేయండి, ఎక్కడైనా మిస్టేక్ అయితే చూద్దారు. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడమ్మా. ఫ్యాక్టరైజ్ each of the following first point
8a cube plus b cube plus 12a square b plus 6ab square. మనకి మోడల్ టైప్ ఏ విధంగా ఇచ్చినా మనం అరేంజ్మెంట్ చేసుకోవచ్చు, లేదా అదే ఫార్ములా రిటర్న్ చేసుకోవచ్చు. అంటే వాడు ఇచ్చిన అరేంజ్మెంట్లో ఏ క్యూబ్ క్యూబ్ ఇచ్చినట్టు ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అని వాడు ఇచ్చిన అరేంజ్మెంట్లో ఏం చెప్పి ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్ అని అందులో అరేంజ్మెంట్ చేసుకున్నా పర్లేదు, లేదు చేసుకోకపోయినా పర్లేదు. చిన్నమ్మా 8a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 12a స్క్వేర్ b ప్లస్ 6ab స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ సరిపోతుంది కదా చూడమ్మా సార్. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ క్యూబ్ ఉంది. ఇక్కడ 8 ఉంది క్యూబ్ అంటే 8 మీద రాయొచ్చు ఇక్కడ 2 క్యూబ్ ఇంటూ a క్యూబ్, 2 క్యూబ్ ఇంటూ a క్యూబ్. మన రూల్ ప్రకారం ఏ క్యూబ్ దగ్గర నెక్స్ట్ ఏం రావాలి, ఏ స్క్వేర్ రావాలి. ఇక్కడ క్యూబ్ ఏ క్యూబ్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం రావాలి, ఏ స్క్వేర్ రావాలి, నెక్స్ట్ ఏ రావాలి, ఆ తర్వాత బి రావాలి. మరి అక్కడ ఆర్డర్లో ఏ క్యూబ్ తర్వాత ఇక్కడ బి క్యూబ్ ఇచ్చాడు అంటే ఆర్డర్ మనకి అరేంజ్మెంట్ లేదు కాబట్టి ఏ క్యూబ్ తర్వాత నెక్స్ట్ ఏ స్క్వేర్ ఇదిగో ఇక్కడ 12 ఉంది, మనకి ఫార్ములా ఏంటి 3a స్క్వేర్ బి. మరి 3a స్క్వేర్ బి 3 కామన్ ఇస్తే 3 ఇంటూ ఇంకేముంది ఇక్కడ 4a స్క్వేర్ ఇంటూ బి ప్లస్ నెక్స్ట్ ఏం రావాలి ఏ క్యూబ్ అయింది ఏ స్క్వేర్ అయింది, నెక్స్ట్ ఏంటి ఏ రావాలి, ఇదిగో ఏ. ఇందులో కూడా 3 కామన్ ఇస్తే 3 ఇంటూ 2a ఇంటూ బి స్క్వేర్ లాస్ట్ ఇంకేంటి ఇక్కడ బి క్యూబ్. అంటే అరేంజ్మెంట్ చేశాను. ఏంటి అరేంజ్మెంట్, ఒక ఆర్డర్ మీనింగ్ చేయాలి. ఎప్పుడు కూడా క్యూబ్ తర్వాత స్క్వేర్ తర్వాత ఏ వచ్చి లాస్ట్ ఏ రావాలి బి క్యూబ్ రావాలి. ఈ అరేంజ్మెంట్ లో ఇప్పుడు ఇక్కడ చూడండి 3 కామన్ ఇస్తాను 12 3 కామన్ ఇస్తే 3 4 జార్, ఇక్కడ 6 3 కామన్ ఇస్తే 3 2 జార్. మరి ఇక్కడ చూడండి సార్ ఫస్ట్ వాల్యూ 2 క్యూబ్ ఏ క్యూబ్, మరి 2 క్యూబ్ ఏ క్యూబ్ ఏమవుతుంది 2a హోల్ క్యూబ్. ఎందువల్ల పవర్స్ ఈక్వల్ ఇక్కడ పవర్ 3 ఉంది, ఇక్కడ కూడా పవర్ ఎంత 3. పవర్స్ ఈక్వల్ అయితే బేస్ మల్టిప్లై అవ్వాలి. ఇక్కడ బేస్ వాల్యూ ఎంత 2 ఇంటూ ఏ 2a. పవర్స్ ఈక్వల్గా ఉంటే బేస్ మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి ఇక్కడ బేస్ 2 ఇంటూ ఏగా 2a అయింది, పవర్ ఎంత 3. ఇక్కడ చూడండి ఇక్కడ 4 ఉంది, 4 అంటే ఎంత 2 స్క్వేర్, మరి 2 స్క్వేర్ ఏ స్క్వేర్ ఎంత అవుతుంది 2a హోల్ స్క్వేర్. ఒకసారి చూడండి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 అంటే 2 స్క్వేర్, మరి 2 స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ 2a హోల్ స్క్వేర్ ఇంటూ బి ప్లస్ 3 ఇంటూ 2a ఇంటూ బి స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. ఇప్పుడు ఏ కంపేర్ చేసుకుంటారు ఇక్కడ కంపేరింగ్ విత్ ఏంటా ఫార్ములా ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ వై క్యూబ్. ఈ ఫార్ములాతో కంపేర్ చేస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ వై క్యూబ్తో కంపేర్ చేశాను. కంపేర్ చేస్తే ఇక్కడ టర్మ్స్ ఏంటి ఏంటా టర్మ్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మరి ఎక్స్ ప్లేస్లో వాల్యూ ఎంత ఇక్కడ 2a, ఎక్స్ ప్లేస్లో వాల్యూ ఎంత ఇక్కడ 2a. మరి వై ప్లేస్లో వాల్యూ ఉన్న వాల్యూ ఎంత ఇక్కడ b. ఎక్స్ ప్లేస్లో 2a ఉంది, వై ప్లేస్లో b ఉంది కాబట్టి కంపేర్ చేసాం. ఈ కంపేరింగ్లో ఎక్స్ పొజిషన్లో ఏముంది ఇక్కడ 2a ఉంది, 2a రాసాం. మరి వై పొజిషన్లో b ఉంది కాబట్టి b రాస్తే దీనికి సూటబుల్ ఫార్ములా ఏంటి, దీనికి సూటబుల్ ఐడెంటిటీ ఫార్ములా ఏంటంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏంటి ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్. అట్లా మెయిన్ ఫార్ములా చూసారు అక్కడ ఈ రైట్ సైడ్ పార్ట్ ఉంది కాబట్టి రైట్ సైడ్ పార్ట్ రాసి ఈజ్ ఈక్వల్ టు దానికి మెయిన్ ఫార్ములా ఏంటి ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్. మరి ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ రిటర్న్ చేస్తే సబ్స్టిట్యూషన్ చేయాలి కదా, సబ్స్టిట్యూషన్ చేయడమా చాలమ్మా ఈజ్ ఈక్వల్ టు దీనికి సబ్స్టిట్యూషన్ చేస్తే ఎక్స్ ప్లేస్లో వాల్యూ ఎంత ఇక్కడ 2a, ఎక్స్ ప్లేస్లో 2a ప్లస్ వై ప్లేస్లో వాల్యూ ఎంత b హోల్ క్యూబ్. మరి క్యూబ్ అంటే ఏంటి 3 టైమ్స్ మల్టిప్లికేషన్ రాయాలి, హోల్ క్యూబ్ అంటే 3 టైమ్స్ మల్టిప్లికేషన్ కాబట్టి 2a ప్లస్ b ఇంటూ 2a ప్లస్ b ఇంటూ నెక్స్ట్ వాల్యూ ఎంత 2a ప్లస్ b. అంటే ఫ్యాక్టరైజేషన్ అంటే మల్టిప్లికేషన్లోనే రావాలి, క్యూబ్లోనే హోల్ స్క్వేర్లో రాకూడదు కాబట్టి ఇక్కడ హోల్ క్యూబ్ ఉంది 3 టైమ్స్ మల్టిప్లికేషన్ కింద రాసాం. ఇందుకే మన గివెన్ సమ్ ఏంటి, మరి గివెన్ సమ్ 8a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 12a స్క్వేర్ b ప్లస్ 6ab స్క్వేర్.
ఇది ఫైనల్ ఎప్పుడు కూడా మనకి లాస్ట్ ఆన్సర్ అలాగే ఉండాలి రైట్ గాను అదనా లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఆన్సర్ ఉంటేనే మనకి క్లారిటీ ఉంటుంది ఎందువల్ల క్వశ్చన్ ఇది దాని ఆన్సర్ ఏంటి 2a + b ఇంటూ 2a + b ఇంటూ 2a + b ఇలా రిటర్న్ చేస్తే మనకి ఫైనల్గా మార్క్స్ ఎక్కువ పడతాయి మీ తెలివితేటలు పరీక్షించడానికి నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇచ్చాడు ట్రై చేయండి ఓన్గా సేమ్ సమ్ ఇచ్చి కొంచెం మాడిఫికేషన్ చేశాడంతే సేమ్ సమ్ ఇచ్చాడు అయితే ఒక సింబల్స్లో కొంచెం అరేంజ్మెంట్ ఇచ్చాడు మన ఏ ఫార్మ్ అవుతున్నది x³ ప్లస్ 3x² మైనస్ 3xy² మైనస్ y³ ఆ మోడల్లో మనం అరేంజ్మెంట్ చేసుకుంటే దాని ఫార్మ్ ఏంటి x-y3 సేమ్ సమ్ అయితే అక్కడ ఎలా రైటింగ్ చేసినా మనకు సింబల్స్ అరేంజ్మెంట్ చేసుకుంటే సరిపోద్ది అంటే ఇదే సమ్నే ఇక్కడ ఎక్కడ ప్లస్ ఉంది అక్కడ ఎక్కడ మైనస్ ఉందో చూసుకుని అరేంజ్మెంట్ చేసుకుంటే లాస్ట్ ఆన్సర్ ఏంటి మిడిల్లో మైనస్ వస్తుంది లాస్ట్ ఆన్సర్ ఏమవుతుంది మిడిల్లో మైనస్ వస్తుంది సేమ్ ఇదే సమ్ చూసుకుని ప్రాక్టీస్ చేసుకోండి ఇలా 2 సమ్స్ ఇచ్చాను ఇక్కడ నెక్స్ట్ థర్డ్ పాయింట్ 1 - 64a³ మైనస్ 12a ప్లస్ 48a². ఇది కొంచెం టఫ్గా అనిపిస్తుంది ఎందుకంటే 1 అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు అలా కాదు కంగారు పడకూడదు ఇప్పుడు కూడా క్యూబ్ టర్మ్స్ ఏమున్నాయి చూసుకోండి ముందు ఫస్ట్ ఆన్సర్ గివెన్ ఇచ్చింది ఇక్కడ 1 - 64a³ మైనస్ 12a ప్లస్ 48a² ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా చేర్చున్నామా సరే ఇక్కడ క్యూబ్కి నెగిటివ్ ఉంది క్యూబ్కి నెగిటివ్ అంటే ఏంటి లాస్ట్ టర్మ్ అని ఇక్కడ క్యూబ్ ఉండి నెగిటివ్ సింబల్ వచ్చింది అనుకోండి ఆ టర్మ్ లాస్ట్ టర్మ్ అవుతుంది కంపల్సరీ ఇక్కడ 1 ఉంది 1 అంటే మీనింగ్ ఏంటి 1³ ఫస్ట్ టర్మ్ 1 ఉందంటే 1 అంటే కాన్స్టెంట్ టర్మ్ కానీ ఆ కాన్స్టెంట్ టర్మ్ ఏమిటంటే ఇక్కడ క్యూబ్ టర్మ్ అదే అంటే 1 అంటే 1³ అని ఇంకా తర్వాత 1 తర్వాత ఏం కావాలి ఇంకా ఆర్డర్లో మనకి క్యూబ్ లాస్ట్ ఉంది క్యూబ్ లాస్ట్ ఉన్నప్పుడు దాని బిఫోర్ ఎంత అవుతుంది స్క్వేర్ దాని బిఫోర్ అంటే ఏ అంటే ఒక ఆర్డర్ మీనింగ్ చేస్తుంది a³ సింబల్ మైనస్ ఉందంటే దాని బిఫోర్ టర్మ్ ఏమవుతుంది +a², దాని బిఫోర్ టర్మ్ ఏమవుతుంది -a, ఆ బిఫోర్ ఏమవుతుంది 1. ఇది ఆర్డర్ అంటే ఏంటి 1 -a +a² -a³ ఈ ఆర్డర్లో మనకి టర్మ్స్ రావాలి కాబట్టి ఫస్ట్ a³ ఎక్కడ మైనస్ ఉంది అంటే ఇది లాస్ట్ రాసుకుంటాం నెక్స్ట్ ఏం రావాలి -a ఇదిగో ఏ టర్మ్ అంటే ఎంత మైనస్ ఇందులో ఏం టర్మ్ కావాలి ఏ ఫార్ములా అయినా కూడా 3 రావాల్సిందే ఒక ఫార్ములా రిటర్న్ చేసినప్పుడు అక్కడ కంపల్సరీ ఉండాలి 3 × 3 ఉండాలి 3 కామన్ తీసి రాయాలి కాబట్టి ఈ 12 నుంచి 3 కామన్ తీస్తున్నాను 3 × 4a 3 × ఎంత అయింది 4a ప్లస్ ఇది మైనస్ అంటే నెక్స్ట్ ఏంటి ప్లస్ టర్మ్ ఏంటి 48 ఈ 48లో 3 కామన్ తీస్తే 16a², 16 ఎంత a² నెక్స్ట్ మైనస్ 64 అంటే ఎంత 64 అంటే 4³ a³ ఎవరికైనా చాలా డౌట్లు వచ్చేస్తే ఒకసారి వాళ్ళ కోసం వచ్చిన అరేంజ్మెంట్ చేస్తాం చూడండి ఒకసారి రిటర్న్ చేసిన వాళ్ళు అరేంజ్మెంట్ చేయట్లేదు ఒకసారి వాళ్ళు ఎవరైతే డౌట్ ఉందో వాళ్ళ కోసం ఇంకో స్టెప్ ఎక్స్ట్రా వేస్తాను చూడండి ఏంటంటే స్టెప్ ఏంటంటే ముందుగా టర్మ్స్ అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటాను 1 - 12a ప్లస్ 48a² -64a³ డౌట్ ఉన్న వాళ్ళు ఇది రిటర్న్ చేసుకోండి ఈ రిటర్న్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటి 1 అంటే 1³ ముందుగా ఈ స్టెప్ డౌట్ ఉన్న వాళ్ళు ఇది రిటర్న్ చేసుకోండి ఎవరికైతే సమ్ మీద కొంచెం సార్ ఎలా రాసేసారేంటి ఎలా వచ్చింది అని డౌట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి ముందు ఫస్ట్ 1 రాసుకోవాలి నెక్స్ట్ ఏంటి -12a నెక్స్ట్ 48a² నెక్స్ట్ ఏంటి -64a³ ఈ స్టెప్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇది 1 అంటే 1³ 12 అంటే 3 4 జార్ అంటే 4a నెక్స్ట్ ఇది 48 అంటే 3 16 జార్ ఇంటూ a² -64 వచ్చింది 64 అంటే ఎంత 4³ a³ నెక్స్ట్ 1³ అలాగే ఉంచండి మరి ఇక్కడ 1 వచ్చినప్పుడు ఇక్కడ టర్మ్స్ కూడా నాకు 1 కనబడతలేదు అంటే ఏమైనట్టు 1 అనేది మల్టిప్లికేషన్ అవసరం లేదు లేకపోయినా వేసుకోవాలి కాబట్టి 3 × 4a × 1 మరి క్యూబ్లో మన ఫార్మ్ ఏంటి ఫస్ట్ క్యూబ్ తర్వాత స్క్వేర్ అవ్వాలి కాబట్టి ఆట గురించి అరేంజ్మెంట్ ఏం చేస్తానంటే 1 అంటే 1² × 4a 1² అంటే ఎక్కడంతా 4a అంటే ఫార్మ్ ఏమైంది x³ - 3x² ఉండాలి x² అంటే ఎంత 1² మరి 1² ఎంత 1 ఆ 1 లేదు అక్కడ ఇక్కడ ఎందుకు లేదంటే 1 అనేది మల్టిప్లికేషన్ చూపించక్కలేదు మనం
1 అనే దాన్ని మనం మల్టిప్లికేషన్ చూపించక్కలేదు కాబట్టి ఇక్కడ ఏం చేసాం, 1 అని రిటైన్ చేసాం. ఆ 1 అని రాసాం ఇక్కడ 1 స్క్వేర్, అందులో 3 × 1 × 4a రాయాలి. ఇక్కడ 1 అనేది మన టర్మ్ కావాలంటే ఏం చేయాలి, 1 స్క్వేర్ అయినా 1 1 క్యూబ్ అయినా 1 కాబట్టి ఇక్కడ ఒక టర్మ్ మిస్ అయింది. ఆ టర్మ్ ప్లేస్ ఇక్కడ 1 అనే టర్మ్ మనం క్రియేట్ చేసుకుని 1 స్క్వేర్ రిటైన్ చేసాం. నెక్స్ట్ ప్లస్ 3 × ఇక్కడ 1 ఉండాలి, 1 × ఇక్కడ 16 ఎంత 4 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్, మరి 4 స్క్వేర్ ఏ స్క్వేర్, 16 ఎంత 4 స్క్వేర్, 4 స్క్వేర్ ఏ స్క్వేర్ ఏమవుతుంది 4a హోల్ స్క్వేర్, 4 స్క్వేర్ ఏ స్క్వేర్ ఏమవుతుంది 4a హోల్ స్క్వేర్ మైనస్ 4 క్యూబ్ ఏ క్యూబ్ ఎంత 4a హోల్ క్యూబ్, 4a హోల్ క్యూబ్. మనం ఆల్రెడీ చాలా సమ్స్ చెప్పుకున్నాం. ఆ సమ్స్లో మనకి ఆల్రెడీ కొంచెం అలవాటైంది, ప్రాక్టీస్ ఉంది కాబట్టి ప్రతి సమ్స్కి కూడా ప్రీవియస్ మోడల్ వేసినట్టు ప్రతి స్టెప్ బై స్టెప్ వేసుకోకలేదు. ఇందువల్ల మనకు ఒక కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి కాన్సెప్ట్ అర్థమైనప్పుడు కొన్ని స్టెప్స్ నెగ్లెక్ట్ చేయాలి. ఆ కొన్ని స్టెప్స్ నెగ్లెక్ట్ చేయకుండా ಮತ್ತೆ ఆల్ సమ్స్ ఒకే మోడల్ చేసామనుకోండి ఇంకా నీకు వచ్చిన నాలెడ్జ్ ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ కూడా సమ్కి ఏమవుతుంటే డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ ఉండాలంటే కొన్ని స్టెప్స్ నెగ్లెక్ట్ చేసుకోవాలి. అదనా లేదంటే ఇక్కడ నాకు 1 వేయాలి, ముందు 1 వేయాలంటే 3 × 1 × 4a రిటర్న్ చేసుకోవాలి. మరి 1 అంటే 1 స్క్వేర్, మళ్ళీ ఇంకో స్టెప్ వేయాలి కదా. ఇది ఇచ్చేది కింద మహా అయితే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్ ఇస్తుంటాడు. అలాంటప్పుడు మనకి ఇంత లెంత్ ప్రాసెస్ చేసామనుకోండి మనకి ఇబ్బంది పడతాం. ఇప్పుడు చూడండి అమ్మా, ఏ ఫార్ములా కంపేర్ చేసుకుంటాను ఇక్కడ, కంపేరింగ్ దేంతో కంపేర్ చేస్తున్నాం ఇక్కడ, x³ మైనస్ 3x² ప్లస్ 3xy² మైనస్ y³ ఏ ఫార్ములాతో కంపేర్ చేస్తాను ఇక్కడ, x³ మైనస్ 3x² ప్లస్ 3xy² మైనస్ y³ కంపేర్ చేసుకుంటే ఈ ఫార్ములాలో ఉన్న వాల్యూస్ చెప్పండి అమ్మా. వేర్ x ఈజ్ ఎంత 1, నెక్స్ట్ x ఈజ్ ఎలాగ 1 ఉంది కాబట్టి నెక్స్ట్ y ఈజ్ ఎంతమ్మా, y ఈజ్ 4a. x ప్లేస్లో 1 రిటర్న్ చేసాం, మరి y ప్లేస్లో ఉన్న వాల్యూ ఎంత 4a అని అనుకుంటే మనకున్న ఫార్ములా ఏమైంది, x1 అయింది, y వాల్యూ 4a అయింది కాబట్టి దానికి అప్లై చేసే ఫార్ములా చూడమ్మా. ఏ ఫార్ములాది, x³ మైనస్ 3x² ప్లస్ 3xy² మైనస్ y³ ఇది కూడా ఫార్ములా ఏంటి, x మైనస్ y హోల్ క్యూబ్. దానికి ఇచ్చేసే ఫార్ములా ఏంటి, x మైనస్ y హోల్ క్యూబ్. అంటే రైట్ సైడ్ పార్ట్ ఉంది కాబట్టి రైట్ సైడ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ పార్ట్. మనకున్న ఐడెంటిటీ ఫార్ములా ఏంటి, మనకు ఐడెంటిటీ ఎలా ఇస్తాడో x మైనస్ y హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు దాని ఆన్సర్ ఏంటి x³ మైనస్ 3x² ప్లస్ 3xy² మైనస్ y³ అని ఇచ్చాడు. మరి అంటే మనం చేసే ప్రతి సమ్కి కూడా ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఇవ్వడం, అంటే రైట్ సైడ్ పార్ట్ వస్తే లెఫ్ట్ వాడుకోవాలి, లెఫ్ట్ ఇస్తే రైట్ సైడ్ వాడుకోవాలి. కాబట్టి ఇది అప్లికేషన్ మెథడ్లో రైట్ సైడ్ పార్ట్ కనబడుతుంది, ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ అప్లై చేసుకుంటున్నాం. సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, 1 మైనస్ 64a³ మైనస్ 12a ప్లస్ 48a² ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ ఎంత ఎక్కడమ్మా 1, x వాల్యూ ఎంత ఇక్కడ 1 మైనస్ y వాల్యూ ఎంత ఇక్కడ 4a, పవర్ ఎంత క్యూబ్. మరి పవర్ క్యూబ్ అంటే ఏం చేయాలి, 3 టైమ్స్ మల్టిప్లికేషన్ రాయాలి. పవర్ క్యూబ్ అంటే 3 టైమ్స్ మల్టిప్లికేషన్ రాయాలి కాబట్టి 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చూడమ్మా సారి. 1 మైనస్ 4a ఇంటూ 1 మైనస్ 4a ఇంటూ 1 మైనస్ 4a అంటే 4a ఇక్కడ 1 మైనస్ 4aని ఎన్ని టైమ్స్ రాయాలి, ఇక్కడ 3 టైమ్స్ రాయాలి. అయితే ఇక్కడ 4aని కొన్ని రోజులు ఏం చేస్తారంటే ఇలా రాస్తారు, అది 4a అవ్వదు 49 అవుద్ది. అందులో ఏకి రాసినప్పుడు కొంత జాగ్రత్తగా రాయండి. అదనా ఏని 9 ఒకలా రాసేసారు ఇంకో మనకి ఇబ్బంది పడాలి. అదనా ఏ 9కి ఒకేలా రాయకండి, కొంచెం వేరియేషన్ ఉండేలా రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 4 చూడమ్మా. 8.4 8p³ మైనస్ 12/5p² ప్లస్ 6/25p
minus 125. 8 p cube ఉంది minus 12/5 p square ఉంది ప్లస్ 6/25 p minus 125 ఇచ్చాడు. అయితే ఏ సమయాన్ని మనం సాల్వ్ చేయాలంటే ముందుగా మనకి ఏం కావాలి కాన్సెప్ట్, అక్కడ క్యూబ్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చూడండి 8 p cube, ఇక్కడ p స్క్వేర్ అంటే p క్యూబ్ నెక్స్ట్ p స్క్వేర్ నెక్స్ట్ p నెక్స్ట్ కాన్స్టెంట్ వచ్చింది. కాన్స్టెంట్ టర్మ్ కంపల్సరీ అవ్వాలి, క్యూబ్ అవ్వాలి. మరి కాన్స్టెంట్ టర్మ్ క్యూబ్ అవ్వాలంటే ఇది ఫ్రాక్షన్ ఇది. మరి ఫ్రాక్షన్ న్యూమరేటర్ అంటే 1, న్యూమరేటర్ 1 ఉందంటే 1 క్యూబ్ ఎంత 1, న్యూమరేటర్ 1 ఉందంటే 1 క్యూబ్ ఎంత 1. అందువల్ల చూడమ్మా 8 p క్యూబ్ మైనస్ 12/5 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 6/25 p మైనస్ 125 ఈజ్ ఈక్వల్ టు, కొంచెం కాన్సన్ట్రేషన్గా చూడండి, ఇక్కడ 8 ఉంది, 8 అంటే 2 క్యూబ్ p క్యూబ్ 2 క్యూబ్ p క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 12 అనేది ఒక కామన్ టర్మ్లో ఉన్నది కాబట్టి ఈ 12 కామన్ తీసేస్తున్నాను. ఎలా తీస్తున్నాను చూడండి ఒకసారి. ఫస్ట్ 3 టైం కామన్ తీసాను, 3 టైం కామన్ తీస్తే ఇది 12 p స్క్వేర్, ఇది 12 p స్క్వేర్ కాబట్టి ఇక్కడ 3 టైం కామన్ చేస్తే ఏమవుతుంది 3 4 జార్ అంటే ఎంత 3 4 p స్క్వేర్ ఇంటూ ఇది ఫ్రాక్షన్ బట్టి సెపరేట్ చేశాను. సెపరేట్ చేస్తే డినామినేటర్ అంతా ఇక్కడ 5, మరి డినామినేటర్ 5 మరి డినామినేటర్ 5 అయితే మరి న్యూమరేటర్ పొజిషన్ అంటే ఏంటి, ఇక్కడ డినామినేటర్ పొజిషన్లో 5 ఉందమ్మా, ఫ్రాక్షన్ సెపరేట్ చేయాలి. ఎందుకు చేయాలి, ఇక్కడ న్యూమరేటర్ 1 ఉంది, మరి న్యూమరేటర్ వాల్యూ 1 ఉందంటే డినామినేటర్ పొజిషన్లో మనకి వాల్యూ కావాలి కాబట్టి డినామినేటర్ వాల్యూ 5 ఉంది. మరి డినామినేటర్ పొజిషన్లో 5 ఉంటే న్యూమరేటర్ ఎంత అప్లై చేసుకోవాలి కదా, ఎవ్రీ ఫ్రాక్షన్కి న్యూమరేటర్ వాల్యూ 1 అవుతుంది. అందువల్ల ఇక్కడ న్యూమరేటర్ పొజిషన్ ఎంత తీసుకోవాలన్నా 1 ప్లస్ ఇక్కడ చూడమ్మా ఇక్కడ కూడా 3 టైం కామన్ చేశాను, 3 టైం కామన్ చేస్తే 3 టైం 10 టైం కలిసి ఉంటుంది ఇక్కడ 2 టైమ్స్ 2p ఇంటూ 1 బై ఎంత అవుతుంది 25 మైనస్ 1/125. అందువల్ల ఏ ప్రాసెస్లో మనం అప్లై చేస్తుంది ఇక్కడ 8 అంటే 2 క్యూబ్ p క్యూబ్ అయింది, 8 అంటే 2 క్యూబ్ p క్యూబ్ అయింది మైనస్ 3 టైం కామన్ తీయాలి, 3 టైం కామన్ చేస్తే అవుతుంది 3 4 జార్ అంటే 4 p స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఎంత వచ్చింది బై 5 ఉంది, బై 5 కామన్ చేసినప్పుడు న్యూమరేటర్ పొజిషన్ ఎంత 1, న్యూమరేటర్ పొజిషన్ ఎంత ఇక్కడ 1. నెక్స్ట్ చూడండి ఇక్కడ 3 టైంలో ఇక్కడ ఎంత టైం వేస్తుంది 2 టైం, 3 టైమ్స్ 2 టైమ్స్ కాబట్టి 3 ఇంటూ 2p ఇంటూ 1/25 అంటే ఏంటి, ఇక్కడ బై డినామినేటర్ సెపరేట్ చేసినప్పుడు డినామినేటర్ పొజిషన్లో 5 వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏం చేసుకోవాలి ఇప్పుడు 1 రిటర్న్ తీసుకోవాలి. ఒక ఫ్రాక్షన్ బట్టి సెపరేట్ చేసేటప్పుడు డినామినేటర్ వాల్యూ ఉందనుకోండి, న్యూమరేటర్ పొజిషన్ కంపల్సరీ యూజ్ చేయాలి, ఇక్కడ 1 యూజ్ చేసుకోవాలి. న్యూమరేటర్ వాల్యూ ఇప్పుడు కూడా 1 యూజ్ చేయాలి. నెక్స్ట్ ఉన్నాం ఒకసారి ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ p క్యూబ్, 2 క్యూబ్ p క్యూబ్ ఎంత అవుతుంది 2p హోల్ క్యూబ్, 2 క్యూబ్ p క్యూబ్ ఏమవుతుంది 2p హోల్ క్యూబ్ మైనస్ ఇక్కడ చూడమ్మా 4p స్క్వేర్ ఉంది, మరి 4p స్క్వేర్ అంటే ఏంటి 4p స్క్వేర్ అంటే ఏంటి 4 స్క్వేర్ అంటే 4 అంటే 2 స్క్వేర్, 4 అంటే ఎక్కడ ఏంటి 2 స్క్వేర్, 2 స్క్వేర్ p స్క్వేర్, మరి 2 స్క్వేర్ p స్క్వేర్ ఏమవుతుంది 2p హోల్ స్క్వేర్ కాబట్టి 3 ఇంటూ 2p హోల్ స్క్వేర్ ఇంటూ 1/5. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా 3 ఇంటూ 2p చూడమ్మా అక్కడ 1/25 ఉంది, 25 అంటే ఎంత 5 స్క్వేర్, 25 అంటే అక్కడ 5 స్క్వేర్, మరి 25 5 స్క్వేర్ అని ప్రశ్న చేసినప్పుడు మన న్యూమరేటర్ కూడా ఏం చేయాలి ఇక్కడ 1 స్క్వేర్, న్యూమరేటర్ కూడా ఏం చేయాలి ఇక్కడ 1 స్క్వేర్ మైనస్ 1 క్యూబ్ డివైడెడ్ బై 125 ఎంత 5 క్యూబ్, 125 ఎంత అవుతుంది 5 క్యూబ్. నెక్స్ట్ స్టెప్ చూడమ్మా 2p హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2p హోల్ స్క్వేర్ 1/5. ఇక్కడ చూడమ్మా 3 ఇంటూ 2p ఇంటూ ఇక్కడ 1 స్క్వేర్ బై 5 స్క్వేర్, మరి 1 స్క్వేర్ బై 5 స్క్వేర్ అంటే ఏంటి, ఇక్కడ ఒక ఫ్రాక్షన్ పట్ల ఉంది, ఫ్రాక్షన్ పట్ల హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ సెపరేట్ చేయాలమ్మా, సెపరేట్ చేస్తే అవుతుంది 1/5 హోల్ పవర్ 2. ఇందువల్ల నాకు ఆల్రెడీ ఫార్ములా ఉంది a/n/b పవర్ n ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ పవర్ n ఫార్ములా రిటర్న్ చేసి కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేస్తే a/n/b పవర్ n ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ పవర్ n ఫార్ములా అప్లై చేశాను. చూడ మైనస్ మరి 1 క్యూబ్ బై 5 క్యూబ్ ఎంత 1/5 హోల్ క్యూబ్, 1 క్యూబ్ బై 5 క్యూబ్ ఎంత అవుతుంది 1/5 హోల్ క్యూబ్. ఇప్పుడు అప్లై చేసుకోండి, ఏ ఫార్ములాని కంపేర్ చేసుకుంటారో కంపేరింగ్ విత్ ఏంటి కంపేరింగ్ విత్ అది టర్మ్
ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్ మైనస్ వై క్యూబ్. ఈ ఫార్ములాతో కంపేర్ చేసుకుంటే మనకున్న టర్మ్స్ ఏంటి, వేర్ ఎక్స్ ప్లేస్లో వాల్యూ ఎంత 2p, ఎక్స్ ప్లేస్లో వాల్యూ ఎంత ఇక్కడ 2p, ఎక్స్ ప్లేస్లో 2p కాబట్టి మరి వై ప్లేస్లో రిటర్న్ వాల్యూ ఎంత, y ఈజ్ ఈక్వల్ టు 1/5, y ఈజ్ కూడా ఎంత ఇక్కడ 1/5. ఇందులో ఫ్రాక్షన్ పార్ట్లో డినోమినేటర్ ఉంది కాబట్టి సెపరేట్ చేస్తే మనకి వస్తుంది ఈ బై 5 అన్నది కాబట్టి బై 5 సెపరేట్ చేశాను, న్యూమరేటర్ ప్లస్లో 1 వేసాను, ఇక్కడ బై 25 సెపరేట్ చేస్తే న్యూమరేటర్ ప్లస్లో ఇక్కడ 1 తీసేసాను, ఇక్కడ బై ఆల్రెడీ ఎంత ఉంది 1/25 ఉంది, 1/125 కాబట్టి 1 ఎంత 1 క్యూబ్ బై 125 ఎంత అవుతుంది 5 క్యూబ్, 1 స్క్వేర్ బై 25 ఎంత 5 స్క్వేర్, 1/5. ఈ ఫార్ములాతో కంపేర్ చేసుకుంటే ఎక్స్ ప్లేస్లో 2p, వై ప్లేస్లో 1/5 రిటర్న్ చేసుకోవాలి కాబట్టి ఫార్ములా చూడమ్మా, ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్ మైనస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్. దానికి యూజ్ చేసే ఫార్ములా ఏంటి, ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్. ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది 8p క్యూబ్ మైనస్ 12/5p స్క్వేర్ నెక్స్ట్ 6/25p మైనస్ 1/125 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ చూడమ్మా, ఎక్స్ వాల్యూ ఎంత 2p మైనస్ వై వాల్యూ ఎంత 1/5 హోల్ క్యూబ్. మరి క్యూబ్ అంటే ఏం టైమ్స్ 3 టైమ్స్ మల్టిప్లికేషన్ కాబట్టి 2p మైనస్ 1/5 ఇంటూ 2p మైనస్ 1/5 ఇంటూ 2p మైనస్ 1/5. ఇక్కడ మనకి ఏ సమ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సమ్ చూడమ్మా, టెన్త్ క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ అనేది మనం తీసుకోవాలి, ఓన్ ఎగ్జాంపుల్ తీసుకుని చేయాలి, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దారు. ఒకసారి 10th క్వశ్చన్ చూడమ్మా. సరే 10th క్వశ్చన్లో ఫ్యాక్టరైజ్ ఫస్ట్ పాయింట్ 27a క్యూబ్ ప్లస్ 64b క్యూబ్. 9th క్వశ్చన్ మనం ఓన్ ఎగ్జాంపుల్స్ తీసుకుని చేయాలి. ఇందులో మనకు ఉన్న ఆన్సర్ చూడమ్మా. సరే వాడు అడిగింది ఫ్యాక్టరేషన్ చేయమన్నాడు కాబట్టి ఏముంది ఫ్యాక్టరేషన్ కూడా ప్రోడక్ట్ కింద కాదు, అక్కడ మీనింగ్లెస్గా చూడండి. అక్కడ ఫ్యాక్టరైజ్ అంటే ప్రీవియస్ ఒక ఫార్ములాస్ ఇచ్చాడు కదా మనకి 9th క్వశ్చన్లో. ఏంటి వచ్చింది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ XY ప్లస్ ఇక్కడ మిడిల్లో ప్లస్ ఇచ్చినాడు, మిడిల్లో ప్లస్ చూడండి సార్ మా ఫార్ములా. ఇక్కడ స్టార్టింగ్లో ప్లస్ ఇచ్చినాడు, ప్లస్ ఫస్ట్ ప్లస్ వస్తుంది, తర్వాత ఏమొస్తే మైనస్ ప్లస్ వై స్క్వేర్. నెక్స్ట్ ఫార్ములా ఉంది అక్కడ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ XY ప్లస్ వై స్క్వేర్. చూడండి సార్ 2 ఫార్ములాస్ ఉన్నాయి. వీడు 9th క్వశ్చన్ మనకి ప్రూవ్ చేయమన్నాడు. అంటే ఏంటంటే ఈ ఫార్ములాస్ రైట్ అంతా చెక్ చేయమన్నాడు. చెక్ చేయమంటే ఏంటంటే సమ్ వాల్యూస్ తీసుకోవాలి. మళ్ళీ సమ్ వాల్యూస్ అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ సమ్ 2 కానీ 3 కానీ తీసుకుని 2 ప్లస్ 5 చేయి. 2 ప్లస్ 3 చేస్తే అవుతుంది. సపోజ్ 2 3 తీసుకున్నాను. 2 ఎంత 8, 3 ఎంత 27. ఎడిషన్ చేస్తే వస్తుంది 35. ఎడిషన్ చేస్తే వస్తుంది 35 వచ్చింది. అలా కాకుండా రైట్ సైడ్ పార్ట్ తీసుకొచ్చారు. రైట్ సైడ్ పార్ట్ ఎంత 2 + 3 2 స్క్వేర్ మైనస్ 2 × 3 ప్లస్ 3 స్క్వేర్ చేస్తే వచ్చింది 2 + 3 ఎంత 5, మరి 2 స్క్వేర్ ఎంత 4 మైనస్ 2 × 3 ఎంత 6 3 స్క్వేర్ ఎంత 9. ఇక్కడ చూడమ్మా ఈ 5 ఇంటూ అలా ఉండాలి మల్టిప్లికేషన్ కాబట్టి. ఇక్కడ చూడండి సార్ 4 + 9 ఎంత 13, 13లోంచి 6 క్యాన్సిల్ అవుతాయి, 13లోంచి 6 క్యాన్సిల్ ఎంత 7, 5 7 ఎంత 35. అంటే లెఫ్ట్ సైడ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ పార్ట్ అవుతుంది. ఇప్పుడు అది సమ్ వాల్యూస్ తీసుకుంటే మనం ప్రూవ్ చేయాలంటే ఏంటి, ఎక్స్ ప్లస్ సమ్ వాల్యూని వై ప్లస్ సమ్ వాల్యూని తీసుకుని ఈ యొక్క ఫార్ములా ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయడం ఏంటి, లెఫ్ట్ సైడ్ పార్ట్ తీసుకోవాలి. LHS పార్ట్ ఏంటి, LHS ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్.
వాల్యూ కట్టావు, ఎలా కట్టావు 2 ప్లస్ 3 దెన్ ఫోర్ ఏమవుతుంది 8 ప్లస్ 27 ఇది కూడా ఎంత 35. ఆర్హెచ్ఎస్ పార్ట్ ఏంటి ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 2 ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్ చేస్తే నాకు ఏమవుతుంది 5 ఇంటూ 4 మైనస్ 6 ప్లస్ 9 దేఫోర్ ఏమవుతుంది ఇక్కడ 5 ఇంటూ 7 5 7 అంతా 35. దేఫోర్ ఏమైంది ఇక్కడ ఎల్హెచ్ కూడా ఆర్హెచ్ఎస్, ఆ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఏమైంది ఇక్కడ ఈక్వల్ అయింది కాబట్టి ఆ కండిషన్ వైజ్ ఏమైంది ఇక్కడ ఫార్ములా ప్రూవ్ అయింది. ఎప్పుడు ప్రూవ్ చేయమంటే క్వశ్చన్లో అయితే మనకి ఆ సమ్ ఈ ఫార్ములాస్ రిటర్న్ చేసుకుని యూజ్ చేయమన్నాడు కాబట్టి ఈ ఫార్ములాతో యూజ్ చేసుకోవాలి అక్కడ. అంతేగాని మీరు పొరపాటున సరే ఇక్కడ ఏమో క్యూబ్ ఉందండి నాకు ఈ ఫార్ములా రాలేదని మీరు డౌట్ పడకూడదు. అక్కడ ప్రీవియస్ సమ్స్ చేసాం, ప్రీవియస్ సమ్స్లో సింగిల్గా క్యూబ్లు లేవు మన దగ్గర. ఇప్పుడు ఈ సమ్ ఉంది, ఈ సమ్లో ఎన్ని ఉన్నాయి కదా క్యూబ్లు 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి. 4 టర్మ్స్ కూడా ఫార్ములా అప్లై చేసావు. మరి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 2 టర్మ్స్ ఉన్నాయి. మరి 2 టర్మ్స్ అంటే దానికి యూజ్ చేసే ఫార్మ్ ఏంటి సూటబుల్ ఐడెంటిటీ ఫార్మ్ ఏంటి సూటబుల్ ఐడెంటిటీ ఇది. ఇందులో మిడిల్లో ప్లస్ ఉంది, ఇదిగో మిడిల్లో ప్లస్. మిడిల్లో ప్లస్ అంటే ఈ యొక్క ఫార్మ్ యూజ్ చేసుకోవాలి అనేది ఐడియా ఉంటే మనం చేయగలం. కానీ అన్నింటికి మీరు ఒకటే ఫార్మ్ యూజ్ చేస్తే మార్క్స్ రావుతుందా. అందుకే 9th క్వశ్చన్ ఇంకా మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ వేరేగా చెప్పుంటే అవన్నీ చూసా సార్ చెప్తారని చెప్పి నేను ఆపాను. కానీ ఇక్కడ యూజ్ చేయాల్సిన ఫార్మ్ ఏంటి ఇది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ మోడల్ ఉంది. అప్పుడు రాసేటప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఒకసారి చూడమ్మా గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏంటది 27a క్యూబ్ ప్లస్ 64b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మాడిఫికేషన్ చేస్తాను. ఏంటో మాడిఫికేషన్ 27 ఇక్కడ ఏముంది క్యూబ్ ఉంది. మరి 27 క్యూబ్ ఉన్నప్పుడు ఇక్కడ 27 కూడా క్యూబ్ రాయాలి కదా. మరి ఏ టర్మ్ క్యూబ్ అవుతుంది 3 క్యూబ్ ఏ క్యూబ్ ప్లస్ మరి 64 ఉంది. 64 ఏ వాల్యూ క్యూబ్ అవుతుంది 4 క్యూబ్ బి క్యూబ్. ఇప్పుడు ఇది కొంచెం మాడిఫికేషన్ చేసుకుంటే 3 క్యూబ్ ఏ క్యూబ్ అంటే ఎంత 3a హోల్ క్యూబ్. 3 క్యూబ్ ఏ క్యూబ్ ఏమవుతుంది 3a హోల్ క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ బి క్యూబ్ అంటే ఎంత 4b హోల్ క్యూబ్. ఇప్పుడు కంపేర్ చేసుకుంటున్నాను ఏటా ఫార్ములా కంపేరింగ్ విత్ ఏంటో కంపేరింగ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. మరి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్తో కంపేర్ చేస్తుంటే ఇక్కడ ఉన్న టర్మ్స్ ఏంటి వేర్ ఏంటో టర్ము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో ఉన్న వాల్యూ ఎంత 3a మరి వై ప్లేస్లో ఉన్న వాల్యూ ఎంత ఇక్కడ 4b. అంటే సూటబుల్గా టర్మ్స్ నీకు వచ్చినాయి కాబట్టి ఈ టర్మ్స్లో నువ్వు ఎక్స్ ప్లేస్లో ఉన్న వాల్యూ 3aని వై ప్లేస్లో ఉన్న వాల్యూ 4bని నువ్వు కంపేర్ ఎలా చేసుకున్నావు డైరెక్ట్గా కంపేర్ చేయలేదు. నేను ఇక్కడ పవర్స్ చూడండి సార్, ఇక్కడ పవర్ ఎంత క్యూబ్, ఇక్కడ పవర్ ఎంత క్యూబ్, పవర్స్ ఈక్వల్. మరి పవర్స్ ఈక్వల్ అయితే బేస్ ఏమవ్వాలి ఈక్వల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ బేస్ వాల్యూ ఎంత ఎక్స్, ఇక్కడ బేస్ వాల్యూ ఎక్స్, ఇక్కడ బేస్ వాల్యూ ఎంత 3 కాబట్టి ఇది ఎక్స్ కూడా ఎంత 3a, ఇక్కడ వై వాల్యూ ఇది కూడా ఎంత 4b అయింది. దే ఫర్ దాన్ని యూజ్ చేసే ఫార్ములా చూడండి సార్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు x cube plus y cube is equal to x plus y into x square minus xy plus y square. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. ఇక్కడ మిడిల్లో ప్లస్ అంటే ఫస్ట్ ప్లస్ రావాలి, ఫస్ట్ ప్లస్ వస్తే మిడిల్ ఏం రావాలి మైనస్, ఇలా ఆల్టర్నేటివ్గా వస్తాయి. ఇక్కడ ప్లస్ ఉంటే ఫస్ట్ ప్లస్ ఉండాలి, ఇక్కడ మిడిల్లో ప్లస్ ఉందనుకోండి ఫస్ట్ ప్లస్ రావాలి, తర్వాత మిడిల్ ఏం రావాలి మైనస్. ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తున్నాను కాబట్టి ఏంటి ఫార్ములా 27a క్యూబ్ ప్లస్ 64b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మరి ఎక్స్ వాల్యూ ఎంత 3a ప్లస్ నేను అరేంజ్మెంట్ నాకు అరేంజ్ సరిపోతుందని అరేంజ్ చేస్తున్నాను, అరేంజ్ చేసేసుకోకండి. 27a క్యూబ్ ప్లస్ 64b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ 2 ఎంత 3a, ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ 3a ప్లస్ వై వాల్యూ ఎంత 4b ఇంటూ చూడమ్మా ఎక్స్ వాల్యూ 3a కాదు 3a ప్లస్ వై వాల్యూ ఎంత 4b మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఎంత 3a హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వాల్యూ 3a ఇంటూ వై వాల్యూ 4b నెక్స్ట్ వాల్యూ ప్లస్ వై వాల్యూ 4b హోల్ స్క్వేర్. అక్కడ దాపెత్త మార్కులు ఇవ్వడం ఎందుకంటే దాన్ని హోల్ స్క్వేర్ సెపరేట్ చేయాలి. అందువల్ల 3a ప్లస్ 4b ఇంటూ 3a ప్లస్ 4b ఇంటూ ఇది న్యూ సమ్, ఇది ప్రీవియస్ సమ్స్ అయిపోయినాయి. ఎక్కడితో మనకి ఫార్ములాస్ రెగ్యులర్గా వాడే ఫార్ములాస్ అన్ని వాడేసాం.
ఈ ఫార్ములా సెపరేట్గా ఉంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. కాన్సన్ట్రేషన్ గురించి వస్తే సమ్ వస్తుంది. ఇక్కడ 3a హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 3 స్క్వేర్ ఏ స్క్వేర్. మరి 3 స్క్వేర్ ఏ స్క్వేర్ ఎంత? 9a స్క్వేర్. 3 స్క్వేర్ ఏ స్క్వేర్ ఏమవుతుంది? అక్కడ 3a ఉంది. 3a అంటే ఎంత? 3 స్క్వేర్ ఏ స్క్వేర్. 3 స్క్వేర్ ఎంత అవుతుంది? 9 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 3 4 జా 3 4 జా ఎంత? 12. 3 4 జా ఎంత? 12. a ఇంటూ b ab. a ఇంటూ b ఎంత? ab. నెక్స్ట్ ప్లస్ 4 స్క్వేర్ బి స్క్వేర్. 4 స్క్వేర్ ఎంత? 16. 4 స్క్వేర్ ఎంత? 16 బి స్క్వేర్. ఇది అదే ఆ ఫ్యాక్టరేషన్ మళ్ళీ ఏ విధంగా రాస్తుందో చూసుకుని ఆ విధంగా రాయండి. ఇది ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ చూసారమ్మా. కొంచెం సమ్ కొంచెం మోడల్ మారింది కాబట్టి 1-2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అన్నమా సెకండ్ పాయింట్ 343y cube minus 1000. త్రీ 43y cube minus 1000 అన్నాడు కాబట్టి గివెన్ ఎక్స్ప్రెషన్ తీసుకోండి. గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ 343y cube minus 1000 ఈజ్ ఈక్వల్ టు మరి 343 అంటే హోల్ క్యూబ్ టర్మ్ కావాలి. మరి ఏ టర్మ్కి హోల్ క్యూబ్ వస్తుందంటే 343 మీరు రీడ్ చేస్తుంటే పర్వాలేదు, రీడ్ చేయలేదు కాబట్టి 7 వస్తుంది. 7 క్యూబ్ 7 క్యూబ్ y క్యూబ్ మైనస్ 1000 అంటే 10 క్యూబ్. 1000 అంటే 10 క్యూబ్. 1000 అంటే 10 క్యూబ్ అవుతుంది. 343 అంటే ఎంత? 7 క్యూబ్. ఫైనల్గా ఏమొచ్చింది అక్కడ? 7y హోల్ క్యూబ్ మైనస్ 10 క్యూబ్. ఇక్కడ కంపేర్ చేసే టర్మ్స్ ఏంటంటే కంపేరింగ్ విత్ ఏంటో టర్మ్ అది ఎక్స్ క్యూబ్. ఇక్కడ ఆల్రెడీ వై ఉంది కాబట్టి టర్మ్ మార్చుకొని పోయి ఏ క్యూబ్ పర్లేదు కొన్ని టర్మ్స్ అలాగనా ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. ఎక్స్ ప్లస్లో వేరే టర్మ్ వస్తుంది పర్లేదు. ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అప్లై చేస్తాను. మరి ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అంటే దాని సూటబుల్ ఫార్మ్ ఏంటి? ఎక్స్ వాల్యూ చెప్పండమ్మా. వేర్ ఎక్స్ ప్లస్ 1 వాల్యూ ఎంత? 7y. ఎక్స్ ప్లస్ 1 వాల్యూ ఎంత? 7y. ఎక్స్ ప్లస్ 1 వాల్యూ 7y. అలాగే y ప్లస్ 1 వాల్యూ ఎంత అవుతుంది? 10. ఎక్స్ ప్లస్ 7y, y ప్లస్ వాల్యూ 10 అయితే యూజింగ్ ఫార్ములా ఇక్కడ ఎక్స్ మైనస్ వై, ఇది ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ యూజింగ్ ఫార్ములా ఏంటి? ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అన్నావు కాబట్టి దాని ఫార్ములా ఏంటి? ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 వాల్యూ ఎంత? 343 ఎక్స్ క్యూబ్ 343 వై క్యూబ్ మైనస్ 1000 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత? ఇక్కడ 7y మైనస్ వై వాల్యూ ఎంత? 10. నెక్స్ట్ వాల్యూ ఎక్స్ 7y హోల్ స్క్వేర్. ఎక్స్ ఎంత? 7y ఇంటూ వై వాల్యూ ఎంత? 10 ప్లస్ వై అంటే ఎంత? 10 స్క్వేర్. ఇప్పుడు అప్లై చేస్తే అవుతుంది 7y మైనస్ 10 ఇంటూ 7 స్క్వేర్ వై స్క్వేర్. 7 స్క్వేర్ ఎంత అవుతుంది? 49. 7 స్క్వేర్ ఎంత? 49. 7 స్క్వేర్ అంటే 49 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ 7 10 జార్ 7 10 జార్ ఎంత? 70. 7 10 జార్ 70 ఇంటూ వై 70y. 10 స్క్వేర్ ఎంత? 100. ఇది ఫైనల్ ప్లాట్ వాల్యూ. ఇక్కడితో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 10 కంప్లీట్ అయింది.
ఈ ఫార్ములాస్ కొంచెం బై హార్ట్ చేయండి, ఎందుకంటే కొంచెం ఇవి యూజింగ్ లేదు అంటే ఇప్పుడు దాకా యూజ్ చేయలేదు, కానీ ఇక్కడ ప్రూవ్ దట్ చేసిన తర్వాత ఈ యొక్క రిజల్ట్ని యూజ్ చేసుకోమన్నాడు. 9th క్వశ్చన్లో వచ్చిన వాల్యూని ప్రూవ్ దట్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ని యూజ్ చేసుకోమన్నాడు. కానీ ఇది ఐడెంటిటీస్ కాదు, ఇవి ఐడెంటిటీ ఫార్ములాస్ కాదు. ఐడెంటిటీ ఫార్ములాస్ నెక్స్ట్ వచ్చే వాల్యూస్ కాబట్టి ఇవి యూజింగ్ అంటే కాబట్టి ఇది ఆ అబౌవ్ రిజల్ట్ని యూజ్ చేసుకుని అప్లై చేయమన్నాడు. అప్లై చేస్తాం. ఈ సమ్స్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ క్లాస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సమ్స్ నెక్స్ట్ క్లాస్ చూద్దాం చూడండి.